మలాకి గ్రంథం 3:5. తీర్పు తీర్చుటక నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రు తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశంలో అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి, అక్కడ నాకు భయపడక అన్నాడు. అండర్లైన్ చేయండి. దేవుడు ఉపదేశం ఇచ్చాడు. కూలివారి గురించి మాట్లాడుతున్నాడు, విధవరాల గురించి మాట్లాడుతున్నాడు. మీరు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు కూలి బిగబడుతున్నారు, మీరు నాకు భయపడలేదన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు భయపడలేదంటే ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞలు నువ్వు పాటించటం లేదు. ఆ విషయంలో మనం దొంగలమే కదా. దేవునికి భయపడని ప్రతి ఒక్క వ్యక్తి, దేవుని వాక్యమునకు భయపడని ప్రతి ఒక్క వ్యక్తి, దేవుని సన్నిధిలో వణకని ప్రతి ఒక్క వ్యక్తి ఎవరంటే దేవుని దగ్గర దొంగిలించినవాడు. ఆయన ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పుడు, అవును, విధేయతతో ఆయనను సేవించినప్పుడు మీరు నాకు భయపడలేదు అంటే దాని అర్థం ఏంటి? డోంట్ కేర్ అనే కదా. అంటే లెక్కలేని తను. ఇందాక అదే చెప్పాడు, ప్రభు నిర్లక్ష్యం. తెలిసి 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 వాక్యములో ఉన్నది నువ్వు చేయకపోతే తప్పిపోయినట్టు కాదా? దొంగవు కాదా? దొంగిలించినట్టు కాదా? ఆలోచించండి. ఆ వాక్య భాగంలో మనకి బాగా తెలిసిన వాక్యం 10వ వచనంలో, నా మందిరములో చూడండి, ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తున్నారు. అయితే దేని విషయం మీరు అడుగుతున్నారు కదా. 10వ భాగమును ప్రతిష్టార్పణములు ఇయ్యక దొంగిలించితిరి అన్నాడు. 10వ వంతు ఇవ్వక. ఇది 10వ వంతు ఇవ్వమని నేను చెప్పట్లేదు. నేనేమంటాను తెలుసా? ఆ కాలం ఎప్పుడో పోయింది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఇస్తావు అంతే, ఇంకా వేరే మాటలేదు. ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది నీకు దేవునికి ఉన్న సంబంధం అంతే. ప్రేమిస్తేనే ఇస్తావు, ప్రేమించకుండా ఇవ్వవు కదా. బలవంతం ఏం లేదు ఇక్కడ. మీరు ఇవ్వండి 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 కాదు, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఇస్తాను అని. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ చాలామంది మేము ఇచ్చామంటారు. అలాంటప్పుడు నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు. మీ ఒక్కళ్ళ కానుకల్లో మీ చర్చిలో సేవ జరుగుతుందని భ్రమల్లో ఉన్నారా? మోసపోతాం. మీ కానుకలు, మీ అర్పణలు, మీ దశంభాగాలు ఇవన్నీ అవసరం లేదు దేవుడికి. మీ కానుకలు, అర్పణలు అర్పిస్తే ఆయన పరలోకం నుండి దిగొచ్చాడా? కానే కాదండి. చాలామంది నేటి దినాన మేమిచ్చాం. నువ్వు ఏ దినమైతే చెప్పావో, నువ్వెందుకు ఇచ్చావో అప్పుడే అర్థమవుతుంది. దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు. అలాంటప్పుడు ఇవ్వడం మానేస్తే మంచిది. ఎందుకో తెలుసా? ఇచ్చి శాపగ్రస్తులు అవడం మరింత ప్రమాదం కదా. చాలామంది అండి, ఎందుకో తెలియదు, నేటి దినాన క్రైస్తవత్వానికి పట్టిన పేడ ఇది. ఒక తెగులు. నేను ఇచ్చింది తెలియాలి. ఎందుకు తెలియాలి? ఎవరికి ఇచ్చావు నువ్వు? నీ ఘనత కొరకు ఇచ్చావా? నీ మెప్పు కొరకు ఇచ్చావా? ప్రజల ముందు తెలియాలని ఇచ్చావా? అలాంటప్పుడు ఇచ్చేమవుతారు తెలుసా? పనికి మాలిన వాళ్ళు అవుతారు, ఇచ్చే బుద్ధి లేని వాళ్ళు అవుతారు. అప్పుడేంటి తెలుసా? దేవునికి రావాల్సిన మహిమ నువ్వు దొంగిలిస్తావు. దొంగవు నువ్వు. ఇచ్చి చెప్పండి నా పేరు అని ఎవడైతే అంటాడో వాడు దొంగ. ఇదే చెప్తున్నాడు, దొంగవు నువ్వు. నా దగ్గర దొంగిలించావు, నా మహిమను దొంగిలించావు. అప్పుడేంటి? నేను ఇది కట్టడానికి ఇంత ధనం ఇచ్చాను అన్నావే. దేవునికి కదా మహిమ రావాలి. అప్పుడు చెప్పండి మా పేరు అంటే ప్రజల దృష్టి దేవుని మీద నుండి నీ మీదకి మళ్ళించుకోవడానికా? అంటే రావాల్సిన మహిమ దేవునికి కదా. దేవుని మహిమ నువ్వు దొంగిలించినట్టు కదా. నువ్వు దొంగవే కదా, కాదంటావా? ఈరోజు చాలా చోట్ల గోళ్ళ మీద పేర్లు, కిటికీల మీద పేర్లు, తలుపుల మీద పేర్లు, ఫ్యాన్ల మీద పేర్లు కదా, రైలింగ్ మీద పేర్లు, చివరికి కానుకలు పెట్టిన కూడా లేదు బుద్ధి లేని వాళ్ళు. ఈ కానుకలు పెట్టే ఈ పోడియం పలానోళ్ళు ఇచ్చారని. దొంగలీళ్ళు, దేవుని మహిమను దొంగిలించే దొంగలు. ఎవడిమన్నాడు మిమ్మల్ని కానుకలు? ఇవ్వకుండా మానేయండి. ఇచ్చి దేవుని మహిమను దొంగిలించడం అంత ప్రమాదం తెలుసా? అసలు ఎవరిమన్నారు మిమ్మల్ని? దేవుడిమన్నాడా? నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు ఇస్తావు. ఇచ్చి
రహస్యంగా వెళ్ళిపోతావు. ఎందుకు? రహస్యంగా ఇమ్మన్నాడు ఆయన. నీ కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని దేవుడు చెప్తే, బహిరంగముగా తెలియాలి అని నువ్వు ఆశపడుతున్నావంటే నువ్వు దేవుడి దగ్గర కన్నం వేసే దొంగవే నువ్వు, అంతే. అందుకే దేవుడు దుఃఖపడుతున్నాడు ఇక్కడ. దొంగలు మీరు దేవుని దగ్గర. మనం చూడండి ఎంత ఎదిగామో చూడండి. మనం భక్తిలో ఎదగల, విశ్వాసంలో ఎదగల, నీతిలో ఎదగల, పరిశుద్ధతలో ఎదగల, కానీ దేవుని దగ్గర దొంగిలించే విషయంలో ఎదిగిపోయాం మనం. దొంగలమండి మనం. ఈ వాక్యం ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? మారాలి అని, బ్రతుకు మారాలి అని. నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. తిరిగి పశ్చాత్తాపంతో నా దగ్గర రండి. దేవుడు అదే కోరుతున్నాడు. వెళ్ళిపోమంటలేదు ఆయన, రమ్మంటున్నాడు. 10వ భాగం ఉండునట్లు అన్నాడు. ఆ దినాల్లో వారికి ఇచ్చిన చట్టం, కానీ నేటి దినాన్ని దాని కింద లేం కదా మనం. అభివృద్ధి నొందిన కొలది, వృద్ధి నొందిన కొలది, ప్రభును ప్రేమించిన కొలది, ఇచ్చయించిన కొలది, త్యాగపూరితంగా దేవునికి ఇవ్వాలి. అవును, ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఎప్పుడో దాటిపోయాం. ఇంకా ఆ 10వ వంతును పట్టుకొని దాన్ని కూడా ఇవ్వకుండా ఇచ్చి చెప్పుకునేవాళ్ళు చాలామంది. ఇప్పుడా చెప్పుకున్నారేమో. అలా చెప్పుకుంటే దేవుని మహిమ నువ్వు దొంగిలిస్తున్నావు. దొంగవి నువ్వు. నా పేరు చెప్పండి అన్న రోజు నువ్వు దొంగవి. నీ మెడలో దేవుడు బోర్డు వేస్తాడు. రైల్వే స్టేషన్లో, ఆ బస్ స్టాండ్లో, కొన్ని జనసంచారం ఎక్కువ ఉండే చోట దొంగల ఫోటోలు పెట్టి మెడలో బోర్డు పెడతారు. మన మెడలో బోర్డు లేకపోవచ్చేమో, కానీ మన బోర్డు ఏంటి తెలుసా? దేవుని యొద్ద నేను దొంగిలించిన దొంగని అని బోర్డు పెట్టాలి మనకి. నిజంగా దేవుడు ఆ బోర్డు పెడితే చర్చిలకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఆ బోర్డులతో వస్తారు? మనం ఉంటామేం? పరీక్షించుకుందాం. దేవుని యొద్ద దొంగిలించద్దు. ఆయన ఘనతను దొంగిలించద్దు. ఆయన మహిమను దొంగిలించద్దు. ఆయన మహిమను దొంగిలించాడు హేరోదు వస్త్రాలు ధరించుకొని. ప్రజను ఉద్దేశించి మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, ఇది దేవుని స్వరం అన్నాడు. వాళ్ళని ఖండించలేదు. దేవునికి రావాల్సిన మహిమ దొంగిలించాడు. పడి చచ్చాడు, పురుగులు పట్టాడు. ఆ స్థితి మనకొద్దు. వింటున్నారా? దేవుని యొద్ద దొంగిలించే స్థితి మనకి వద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం స్వీకరిద్దాం.